తీవ్ర సంచలనం సృష్టించిన హనీమూన్ హర్రర్ కేసులో సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేందుకు మేఘాలయ పోలీసులు సిద్ధమవుతున్నారు. 5 నిందితుల్లో ఒకరైన సోనం రఘువంశీతో పాటు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ నుంచి అరెస్టు చేసిన మిగతా 4 ట్రాన్సిట్ వారెంట్పై షిల్లాంగ్కు తీసుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు. వారిని ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నట్లు చెప్పారు. సోనంకు వైద్య పరీక్షలు జరిపించగా ఆమె గర్భవతి కాదని తేలినట్లు వెల్లడించారు. కోర్టు అనుమతితో నిందితులను కస్టడీకి తీసుకుని సోహ్రా ప్రాంతంలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేయనున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ దర్యాప్తునకు ఆపరేషన్ హనీమూన్ అనే కోడ్ ఇచ్చినట్లు తెలిపారు. ఇందౌర్, గాజీపూర్లో నిందితులకు చెందిన నివాసాలు, వారు సందర్శించిన ఇతర ప్రాంతాల నుంచి ఆధారాలు సేకరించనున్నట్లు చెప్పారు. గత నెల 23న మేఘాలయకు వెకేషన్కు వెళ్లిన ఇందౌర్కు చెందిన వ్యాపారవేత్త రాజా రఘువంశీ, ఆయన భార్య సోనం సోహ్రా ప్రాంతంలో అదృశ్యమయ్యారు. ఈ నెల 2న రాజా రఘువంశీ మృతదేహం లోయలో లభించింది. ఆయన భార్య సోనం ప్రియుడితో కలిసి హత్య చేయించినట్లు తేలడంతో ఈ వ్యవహారం సంచలనంగా మారింది.